భద్రత గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఒక దశలో లోకేష్ గురించి ఇవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ అవే పునరావృతం కావాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు. కేంద్రం ఈ విషయంలో అమిత్ షా నేను అన్ని విచారిస్తానన్నారని ప్రశ్నలు బాగా వేసి సమాచారం రాబట్టారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇదొక ఖచ్చితంగా సెకండ్ ఫ్రంట్ అంటారు చూడండి, రెండో రాజకీయ రంగం కూడా కేంద్రము బీజేపీ తెరిచి ఉంచాయని చెప్పి అనిపిస్తుంది. ఇంకో అంశం ఏమంటే ఇప్పుడు కేంద్రం చాలా ఇరకాటంలో ఉంది. ముఖ్యంగా అది మనం జాతీయ పరిణామాలు కూడా చర్చిస్తాం కాబట్టి అప్పుడు చర్చించవచ్చు. సో వాళ్ళు ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళను, అలాగే కొన్ని పార్టీలను చీల్చి వాళ్ళని కలుపుకోవటం, ఎన్సీపీ వాళ్ళని నిన్న మోదీ మాట్లాడారు. ఉదాహరణకు ఈరోజు కూడా ఓ 40 మంది ఎంపీలతో. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నుంచి, అలాగే శివసేన ఉద్భవ వర్గం నుంచి ఇలా వచ్చిన వాళ్ళకు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు. సో అవతల ఉన్న వాళ్ళు ఇటు వస్తారంటుంటే గతంలో తమతో మంచిగా ఉండి ఇప్పటికి కూడా విధేయంగా ఉంటున్నటువంటి వైసీపీతో మాట్లాడడానికి మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు బహుశా ఇక్కడ చెప్తున్నారు అనుకోవాలి. ఇది అయిన తర్వాత మేము అన్ని విచారిస్తాము, తగు చర్యలు తీసుకుంటామని కూడా మాకు హామీ ఇచ్చారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందన్న అంశాన్ని కూడా ఆయనకి అలా ప్రత్యేకంగా అడిగారు, ఇలా చెప్తున్నారు. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండోది అవినీతి జరుగుతుంది. డిఎస్సి పరీక్షల మీద సిబిఐ విచారణ జరిపించాలి. వాళ్ళ పరీక్షల మీద వాళ్ళు సరిగ్గా జరిపించట్లేదు, దీని మీద ఏం జరుపుతారు కానీ వీళ్ళు అడగడం సిబిఐ విచారణ జరిపించాలని. సిబిఐ మీద రాజకీయ పార్టీలు ఆయా సందర్భాలను బట్టి మాట్లాడుతుంటాయి. ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, పరిశీలిస్తామన్నారని చెప్తున్నారు. ఇంకా మూడోది అసలు అవినీతి జరుగుతుంది, రాజధానిలో పనుల్లో చాలా జరుగుతుంది, ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. కేంద్రం కనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే ఈ శాంతి భద్రత పరిస్థితి చేయి తడిపోతుందని ఒక మెసేజ్ వైఎస్ఆర్ పార్టీ గత నుంచి చెప్తూ వస్తున్నారు. పార్లమెంట్లో కూడా 1-2 సార్లు ఈ విషయాలు వాళ్ళు లేవనెత్తారు. ఈ ఆఖరికి సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి ఇలాంటి అంశాలన్నీ పార్లమెంట్లో కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంకా అమిత్ షాని కలవడానికి నెక్స్ట్ రౌండ్లో ఇటు నరేంద్ర మోదీ కదా, చాలా కీలకమైనటువంటి నేతను కలిసి వచ్చారు. దాంతోనే ఏదో వెంటనే జరుగుతుందని కాదు, కానీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు బ్యాలెన్స్ చేయటమే. వీళ్ళ మీద ఒత్తిడి తేవడానికి వాళ్ళను లోపరుచుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు, అంతకంటే ఇంకా ఏముండదు. కానీ బట్ ఇప్పుడు కనుక కేంద్రం జగన్ భద్రత కోసం కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు ఏమన్నా పంపితే, గతంలో చంద్రబాబుకు పంపారు కదా, పవన్ కళ్యాణ్కి పంపారు కదా, అప్పుడు రాజకీయంగా ప్రతిపక్షం చూశారు అని చెప్పారు కదా. ఇప్పుడు కనుక అటువంటి జరిగితే కేంద్రం అదనపు బలగాలు, అదనపు భద్రత జగన్ మేమే కల్పిస్తామని ముందుకు వస్తే మటుకు అది రాష్ట్ర రాజకీయాల్లో సుమారైన తుఫాన్ లాంటిదే అవుతుంది. కొత్తది వైసీపీకి ఇది వస్తుంది. ఇంకా రెండవది నిరసనల మీద దాడి విషయంలో మటుకు స్పష్టంగా కూటమి పొరపాటు. ఈ దాడులు రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప ఈ దాడులు చేయడం సరికాదనేది అందరూ చెప్తున్నటువంటి మాట, అభిప్రాయం కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో అంశం కూడా గుర్తించాలి, అది రివర్స్ అవుతుంది. ఏదో ఒక సమస్య ఉంది, డిఎస్సి ఉంది, స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్స్, వీటి మీద అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి. పిల్ తోచేశారనుకోండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొన్ని కేసులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఎక్కడ బయటికి పెద్దగా ప్రచారం జరగలేదు, పిల్ తీసేశారు, మిగిలినవి అట్లా ఉన్నాయి. అందుకే కదా మరి ప్రభుత్వం వారు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు ఏ కేసు లేకపోతే. డిఎస్సి మీద పిల్ల, డిఎస్సి నియామకాలు, ద్వారంపూడి చంద్రశేఖర్ పిల్ అంటే ఆయన ఎందుకు వేశారు అని ఏమో మరి. అందరు చాలా మంది వేశారు కదా అంటే వేరే ఒత్తిడి మీద వేశారని కూడా కోర్టు ఏదో ఉంది. కేసు మొత్తానికి పిల్ ద్వారంపూడి. అదే తెలంగాణలో కూడా వచ్చింది అటువంటిది. పిల్లు ఒకటి వేశారంటే హరీష్ రావు వేసినట్టున్నాడు, ఇంకెవరో. మీకు శాసనసభ్యులు, మీకు శాసనసభ ఉంది కదా, మీరు ఎందుకు కోర్టుకు రావడం? పిల్ అనేది సామాన్య ప్రజల కోసం ఉద్దేశించింది, కానీ మీరు లెజిస్లేచర్ అనేవాడు లెజిస్లేచర్లో చూడండి అని తెలంగాణ హైకోర్టు కూడా ఒక వ్యాఖ్యానం చేసింది. సో ఇవన్నీ ఒక ఎత్తు. కానీ నేను అంటుంది ఏంటంటే, ఒకటి వినకపోగా, విచారణ జరపకపోగా, మూడోది ఒక ఆందోళన అన్న దాని మీద, నిరసన అన్న దాని మీద కూడా నిర్బంధానికి పాల్పడితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది ఖచ్చితంగా. మన దేశంలో అదైతే ఆమోదించారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్షం అయితే ప్రధాన ప్రతిపక్షం అదే కదా వాస్తవంగా. రెండో స్థానంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా అదే కదా. కాబట్టి ఆ నాయకుడు వెళ్తారన్నప్పుడు దానికి సంబంధించిన భద్రత కల్పించటము,
రెండోది దాన్ని మళ్ళీ ఒక వివాదంగా చేసి ఒక 2-3 రోజులు అదే నడవకుండా చుట్టం ఒకటి చాలా అవసరం. సార్ ఇంక ప్రాణాలకు ముప్పు అన్న దాని మీద మళ్ళీ ఎవరెవరు ఈరోజు ఏమేమి మాట్లాడతారో సీరియల్ మనం ఫాలో అవ్వచ్చు. సార్ క్రిమినల్ ఫ్యాక్టరీ వర్సెస్ రౌడీ రాజ్యం, సీఎం చంద్రబాబు నాయుడు గారు అంత ఫైరు, మాజీల ఎదురుదాడులు, ఇదే